హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నికల్ ట్రిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు విజయ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మన మొబైల్ యొక్క కెమెరా లోపల ఏముంటాయి, అసలు అందులో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, అలాగే ఆ కెమెరా అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు నేను మీకు ఈ యొక్క మొబైల్ కెమెరా ఓపెన్ చేసి అయితే చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, వీలైనంత వరకు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కింద నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే మొబైల్ యొక్క కెమెరా అనేది ఓపెన్ చేస్తున్నాను. చూడండి. సో మన మొబైల్ యొక్క కెమెరా అనేది ఈ విధంగా పీసీ బోర్డుకి అయితే ఒక స్టిప్ ద్వారా అయితే కనెక్ట్ చేసి అయితే ఉంటుంది. అలాగే మన కెమెరా వెనక చూసుకున్నట్టయితే ఇలాంటి యొక్క పేపర్ లాంటిది అయితే ఉంటుంది, క్లాత్. సో ఈ క్లాత్ ఏమిటికంటే మన కెమెరా అనేది బ్యాక్ సైడ్ ఏదైనా బోర్డుకు అని షార్ట్ సర్క్యూట్ కాకుండా అయితే ఈ క్లాత్ అనేది కెమెరాస్ యొక్క బ్యాక్ సైడ్ అయితే ఉంచుతారు. సో ప్రతి ఒక్క కెమెరాకి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఎందుకంటే బ్యాక్ సైడ్ కెమెరా యొక్క బ్యాక్ సైడ్ అయితే ఒక చిన్న పీసీ బోర్డు అయితే ఉంటుంది. సో అది ఎక్కడ అన్నా కానీ మనకు షార్ట్ సర్క్యూట్ అయితే అన్న ఉద్దేశంతో అయితే ఈ యొక్క క్లాత్ అయితే ఉంచుతారు. సో నెక్స్ట్ మనం ఈ యొక్క కెమెరాని ఓపెన్ చేయడానికి అయితే బ్యాక్ సైడ్ అయితే ఒక స్పేస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా, సో బ్యాక్ సైడ్ ఈ విధంగా ఒక స్పేస్ ఉంటుంది. సో దీన్ని కనుక ఓపెన్ చేసినట్టయితే మనకు కెమెరా అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఓపెన్ అయ్యాక ఇక్కడ మీరు చూసినట్టయితే, సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క కెమెరాకి సంబంధించిన సెన్సార్. సో మన మొబైల్ కెమెరాకి సంబంధించిన సెన్సార్ ఇది. సో ఈ విధంగా అయితే సెన్సార్ అయితే ఉంటుంది. సో మనం తీసే ప్రతి ఒక్క ఫొటోస్ అనేది ఈ సెన్సార్ ద్వారానే మన యొక్క ఫోన్లో అయితే స్టోర్ కావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఎంత చిన్నగా ఉందో సెన్సార్. మనకు డిఎస్ఎల్ఆర్లో సెన్సార్లు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంటుంది, కానీ చిన్నగా ఉంటుంది. సో అలాగే ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి లెన్స్. సో ఇదే కెమెరాకి సంబంధించిన లెన్స్. అలాగే ఈ యొక్క లెన్స్ లోపల మనకు మోటార్ మెకానిజం ఉంటుంది. సో కెమెరా స్టెబిలైజేషన్ కొరకు అయితే మోటార్ మెకానిజం కూడా అయితే ఈ యొక్క లెన్స్ లోపల అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను దీన్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. సో దీన్ని ఓపెన్ చేసినట్టయితే ఇందులో మనకు కొన్ని మ్యాగ్నెటిక్స్ అలాగే వైరింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఈ వైరింగ్ అనేది ఏ విధంగా ఉందో. సో ఈ విధంగా అయితే మనకైతే కెమెరా యొక్క లెన్స్ చుట్టూ వైరింగ్ ఉంటుంది. అలాగే లోపల మనకు మ్యాగ్నెటిక్స్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. సో ఇది ఏ విధంగా వర్క్ చేస్తుందంటే, మనకు గింబాల్లో చూసుకున్నట్టయితే మనకు మోటార్స్ అయితే ఏ విధంగా ఉంటాయో, సో మనకు మొబైల్ కానీ లేదా డిఎస్ఎల్ఆర్ కానీ స్టెబిలైజేషన్ కొరకు ఆ విధంగా అయితే ఉంటుంది. సో ఇది మోటార్ మెకానిజంతో అయితే నడవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఇవి మ్యాగ్నెటిక్స్ అనమాట. మన మొబైల్లో కెమెరా అయితే ఎప్పుడైతే ఆన్ చేస్తామో, ఆన్ చేయగానే ఆటోమేటిక్గా ఈ యొక్క మోటార్ మెకానిజం అనేది రన్ కావడం అయితే జరుగుతుంది. సో మనం ఒకవేళ మనం కదులుకుంటూ వీడియో తీసినా కానీ లేదా నడుచుకుంటూ తీసినా కానీ మనకి ఎక్కువగా షేకింగ్ లేకుండా మంచి స్టెబిలైజ్డ్గా వీడియో కానీ అలాగే ఫొటోస్ కానీ రావడానికి అయితే ఈ యొక్క మోటార్ మెకానిజం అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఇదే మన మొబైల్ కెమెరాకి సంబంధించిన లెన్స్ అనమాట. సో మనకు డిఎస్ఎల్ఆర్కి ముందు ఏ విధంగా లెన్స్ ఉంటాయో అలాంటి లెన్స్ అనుకోవచ్చు ఇవి. అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా సెన్సార్ అయితే ఉంటుంది. సో దాని ముందు ఈ యొక్క లెన్స్ ఉంటాయి. సో మన యొక్క ఫొటోస్ అనేది క్యాప్చర్ చేసినప్పుడు ఈ లెన్స్ ద్వారా ఆ యొక్క కెమెరా సెన్సార్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఫైనల్గా ఇవి మన మొబైల్ కెమెరాలో ఉండే పార్ట్స్. ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.